హలో వ్యూవర్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నాటుకోడి. ఈరోజు మనం ఈ కోడిని ఎలా ఆంఫర్ట్ చేసామో చూసేద్దాం. మార్కెట్కి వెళ్ళి ఈ కోడిని సెలెక్ట్ చేసుకొని బాగా కాల్చిన తర్వాత చిన్న సైజు ముక్కలుగా కట్ చేయించాం. అలా కట్ చేయించిన కోడిని ఇంటికి తీసుకొచ్చాక బాగా కడిగి క్లీన్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా పసుపు, ఉప్పు, ఒక చిన్న ఆనియన్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే అరేంజ్ చేసుకోవాలి హడావిడి లేకుండా. సో నేను అరౌండ్ 1.4 kg ఉన్నాయి కోడికి. ఎంత తీసుకున్నానో ఇంగ్రీడియంట్స్ ముందే చెప్తున్నాను. 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్, 2 to 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4-5 పచ్చిమిర్చి, 2 బే లీవ్స్, కొద్దిగంత కరివేపాకు, 4 నుంచి 6 లవంగాలు ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. 1/4 టీ స్పూన్ జాజికాయ పౌడర్. అలాగే నేను ముందుగానే పౌడర్ స్పైసెస్ కూడా పక్కన తీసి పెట్టుకున్నాను, నాన్ వెజ్ హ్యాండ్స్ తగలకుండా. సో దీంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగంత పసుపు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కుక్కర్ కానీ లేదంటే ఒక పెద్ద గిన్నె కానీ పెట్టేసి దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బగారాకులు, కొద్దిగంత కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. దెన్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి లైట్ పింకిష్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో మీకు లైట్ పింకిష్గా మారిపోతుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ రాకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, జీరా పౌడర్ అది పక్కన తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవన్నీ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. ఎక్కువ మాడిపోతుంది అనిపిస్తే దీంట్లో మీరు ఒక 1 to 2 స్పూన్స్ వాటర్ కూడా వేసుకోవచ్చు. అలా ఫ్రై అయిన కారంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా అడుగు నుంచి ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. జాగ్రత్తగా కింద నుంచి మెల్లిగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా చికెన్ కలుపుకున్న తర్వాత జస్ట్ అలా మూత పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఆయిల్లో. ఆయిల్లో మగ్గిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నానుగా లవంగాలు, ఇలా ఉంటే 4, ఇంకా చిన్నగా ఉంటే మాత్రం 6 వేసుకోండి. ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే లవంగాలు ఇంకొన్ని పెంచుకోవచ్చు. అండ్ జాజికాయ పౌడర్ అనేది ఆప్షనల్, త్వరగా ఉడుకుతుందని వేస్తున్నాను నేను. ఇప్పుడు లవంగాల పౌడర్ ఇంకా జాజికాయ పౌడర్ ఉంది కదా, వేసి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నీళ్ళు ఊరడం స్టార్ట్ అవుతాయి చికెన్లో. ఇంకొక స్టవ్ పైన ఒక 1 లీటర్ వరకు వాటర్ హీట్ చేసి పెట్టుకోవాలి. నాటుకోడిలో ఎప్పుడే కానీ చల్లని నీళ్ళు పోస్తే త్వరగా ఉడకదు, ఒకవేళ ఉడికినా కూడా అంత టేస్ట్ ఉండదు. హాట్ వాటర్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత చికెన్లోంచి వాటర్ కొంచెం వదులుతుంటుంది వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకొని కలుపుకొని
ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా హాట్ వాటర్ వేసుకోవాలండి, చల్లనీళ్ళు అసలు పోసుకోవద్దు. కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో వండినా కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కారం గల పచ్చిమిర్చి వాడాం కాబట్టి కారం తక్కువ వేసాను. ఇంకా స్పైసీ కావాలంటే కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా. ఇలా వాటర్ పోసాక టేస్ట్ చూసుకొని స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని బాయిల్ అవుతుండగా మీడియం ఫ్లేమ్లో ఇలా వాటర్ పోసిన తర్వాత బాయిల్ అవుతుండగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ రానివ్వాలి. నేను జాజికాయ పౌడర్ వేసాను కాబట్టి 2 విజిల్స్ పెడుతున్నాను, లేదంటే మీరు ఇంకో విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. జాజికాయ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. కుక్కర్ విజిల్ ఆరిపోయిన తర్వాత మూత తీసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నేను వాడింది ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ కాబట్టి 1/2 స్పూన్ వేసాను. మీరు మార్కెట్లో నుంచి తెచ్చిందైతే 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, యు ఆర్ డన్. ఫస్ట్ టైం ఈ రెసిపీ చేసేవాళ్ళు ఈజీగా టేస్టీగా ఇలా చేస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ చికెన్ స్మెల్కి ఇల్లంతా గుమగుమలాడిపోతుందంటే. మరిన్ని క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Aharika's Kitchen signing off.